వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీలో ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేస్తే ఈ వీడియో శ్రీవారి భక్తులకు చేరువవుతుంది. అలాగే మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆరతి ఛానల్లో ఒక లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. దయచేసి జాయిన్ అయ్యి మీరందరూ తిరుమల అప్డేట్స్ లైవ్గా తెలుసుకోగలరు. ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ కూడా తిరుపతిలోని ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఇచ్చే టైమింగ్స్ అనేవి మార్చడం జరిగింది. అది క్లియర్ కట్గా చెప్తాను. అలాగే జూలై నెలకి సంబంధించి జనరల్ శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవ రిలీజ్ చేశారు. ఎప్పుడు రిలీజ్ చేశారో కూడా మీకు క్లియర్ కట్గా చెప్తాను. ముందుగా ఫస్ట్ పాయింట్, మీ అందరికీ కూడా తిరుపతిలోని ఉచిత సర్వదర్శనం టోకెన్లు అర్ధరాత్రి 12 గంటల తర్వాత మరుసటి రోజుకి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఈ టోకెన్లు తెల్లవారుజామున 4 గంటలకు, కొన్ని సందర్భాల్లో 3 గంటలకు ఇవ్వడం జరిగింది. 5 గంటలు కూడా, తెల్లవారుజామున 5 గంటలు కూడా ఇచ్చారు. కానీ గత వారం రోజుల నుంచి తిరుపతిలో ఒక్కసారిగా క్రౌడ్ పెరిగింది, భక్తుల రద్దీ పెరిగింది. దీని కారణంగా భక్తులని క్యూ లైన్లో ఎక్కువసేపు వెయిట్ చేపించకూడదు. కాబట్టి మీ అందరికీ కూడా ఒకరోజు ముందు అర్ధరాత్రి 12 గంటలకే ఈ టోకెన్లు మరుసటి రోజుకి సంబంధించి ఇచ్చేస్తున్నారు. సపోజ్ ఈరోజు మనందరికీ 23వ తారీఖున అర్ధరాత్రి 12 గంటల తర్వాత విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో 12,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఆదివారం 24వ తారీఖు సంబంధించి ఇవ్వటం జరిగింది. ఈ టోకెన్లన్నీ కూడా అర్ధరాత్రి 2:30 కల్లా పూర్తిగా అయిపోయాయి. ఈ టోకెన్ల కోసము భక్తులందరూ కూడా సాయంత్రం 5 గంటల నుంచే క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నారు. విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఇస్తున్నారు. దయచేసి తెలుసుకోండి. శ్రీవారి నడక మార్గం టోకెన్లు కూడా అర్ధరాత్రి 12 గంటల తర్వాతే మీకు అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద ఇస్తున్నారు. తీసుకోండి. ఎటువంటి దర్శన టికెట్ లేని వారు ఒకరోజు ముందు వచ్చి మీరు అర్ధరాత్రి 12 తర్వాత ఈ టోకెన్లు ఇస్తున్నారు, తీసుకోవడమే బెటరు. క్యూ లైన్లో ఇప్పుడు ప్రస్తుతము 24 గంటల కంటే ఎక్కువ పడుతుంది దర్శన టికెట్ లేని వాళ్ళకు. మరి అర్థమైంది కదా, ప్లాన్ చేసుకోండి దీనికి తగ్గట్టుగా. ఇక ఈరోజు సెకండ్ పాయింట్, జూలై నెలకి సంబంధించి శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవ మీ అందరికీ కూడా మే 26 మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తున్నారు. ఈ సేవ ఎలా బుక్ చేసుకోవాలి, ఎవరు బుక్ చేసుకోవాలి, వాటి రూల్స్ ఏంటో ఈ వీడియోలో మీకు చెప్తాను. ముందుగా ఫస్ట్ పాయింట్, ఎవరైతే జనరల్ శ్రీవారి సేవ తిరుమల, తిరుపతి ఈ కేటగిరీలో బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో మీ వయసు 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపల ఉండాలి. ఈ కేటగిరీలో మగవారైనా బుక్ చేసుకోవచ్చు, ఆడవారైనా మీరు బుక్ చేసుకోవచ్చు. ఇక ఇదే కేటగిరీలో తిరుమల కొండపైన సేవ అనేది అన్న ప్రసాదంలో మీరు ఉదయము టిఫిను, మధ్యాహ్నం భోజనము, రాత్రి టిఫిను ఇవన్నీ వడ్డించడంలో మీరు సేవ చేసుకుంటారు. కూరగాయలు కట్ చేయడంలో సేవ చేసుకుంటారు. ఇట్లా కూరగాయలు క్లీన్ చేయడంలో చేయొచ్చు. ఇటువంటివన్నీ కూడా సేవలే. అలాగే క్యూ లైన్లో భక్తులను గోవిందా గోవిందా అన్న నామంతో ముందుకి పంపించడం, లడ్డూ కౌంటర్లో లడ్డూ సేవ చేసుకోవటం ఇవన్నీ కూడా శ్రీవారి సేవలు. అలాగే ఈ సేవ ఒకరికైనా బుక్ చేసుకోవచ్చు, 10 నుంచి 15 మంది గ్రూప్గా బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ తిరుమలలో ఈ సేవ బుక్ చేసుకోవాలి అంటే మీరు 7 రోజుల సేవ బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ తిరుపతిలో బుక్ చేసుకోవాలి అంటే మీరు ఈ సేవ 3 రోజులైనా 4 రోజులైనా తిరుపతిలో చేసుకొని తిరుమల కొండపైన మిగతా రోజులు చేసుకోవచ్చు. ఈ సేవ అనేది ఆడవారైనా మగవారైనా బుక్ చేసుకోవచ్చు. ఆడవారు మీరు మేల్ కేటగిరీలో బుక్ చేసుకోవద్దు. కొంతమంది తెలియక బుక్ చేసుకుంటున్నారు, మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. ఓకేనా? ఈ శ్రీవారి సేవ బుక్ చేసుకున్న వాళ్ళు రిపోర్టింగ్ అనేది సేమ్ డే ఇస్తే సేవా సదన్ తిరుమలలో సరిపోతుంది. ఇక సెకండ్ కేటగిరీ నవనీత సేవ. నవనీత సేవ అనేది కేవలం ఆడవారు మాత్రమే చేయాలా. మీ వయసు 35 నుంచి 50 ఏళ్ల లోపల ఉండాలి. ఈ సేవలో మీరు స్వామివారికి వెన్న తయారు చేయటము, గోశాల ఉంది కదా తిరుమల కొండపైన, అక్కడ మీరు ఈ సేవలు అనేది పూర్తిగా వెన్న తయారు చేసి స్వామివారికి ఇవ్వడంలో జరుగుతుంది. మీ వయసు 35 నుంచి నేను చెప్పాను కదా 50 వరకు ఉండాలా. ఈ సేవ కూడా ఒకరిగా అయినా చేసుకోండి, 10 నుంచి 15 మంది గ్రూప్గా అయినా మీరు చేసుకోవచ్చు. అలాగే ఈ సేవ బుక్ చేసుకున్న వాళ్ళు కూడా సేమ్ డే సేవా సదన్ తిరుమలలో రిపోర్టింగ్ ఇస్తే సరిపోతుంది. ఇక
థర్డ్ కేటగిరీ పరకమణి సేవ. ఈ పరకమణి సేవ అనేది మగవారు మాత్రమే చేసుకోగలరు. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, మొత్తానికి అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్, అలాగే ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఈ సేవలో పాల్గొనాలి అంటే మగవారు ఒక్కరిగా, మెయిన్గా మీరు ఒక్కరిగానే మీరు బుక్ చేసుకోవచ్చు. దీనికి ఏం పెద్ద గ్రూప్ అనేది ఏమీ ఉండదు. ఓకేనా అండి? అలాగే ఈ సేవలో బుక్ చేసుకున్న వాళ్ళు మీరు రిపోర్టింగ్ అనేది ఒకరోజు ముందు వచ్చి మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్యలో మీరు రిపోర్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పరకామణి సేవ బుక్ చేసుకున్న భక్తులు ఎవరైనా కానీ గతంలో బుక్ చేసుకుంటే, అంటే ఈ పరకామణి అయినా, శ్రీవారి సేవ, నవనీత సేవ, ఈ 3 కేటగిరీలో సేవలు బుక్ చేసుకున్న వాళ్ళు 90 రోజులు గ్యాప్ ఉంటేనే తిరిగి రెండోసారి ఈ సేవలు బుక్ చేసుకోగలరు. అనగా మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, ఆధార్ నెంబర్, ఈ 3 కూడా 90 రోజుల్లో రెండోసారి రిపీట్ చేస్తే మీరు బుక్ చేసుకోలేరు. అర్థమైంది కదా? ఇక ఎవరైనా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో ఎవరైనా అదర్ పర్సన్స్ అంటే ఎంప్లాయీస్ కానీ వాళ్ళు అప్లై చేసుకోవాలి అంటే మీ వయసు 18 ఏళ్ళు ఉండాలి. అలాగే మీరు కనీసం 10వ తరగతి పాస్ అయ్యి ఉండాలా. అప్పుడు మీరు ఇండివిజువల్గా ఒకరుగా ఈ సేవని అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. మరి మీకు ఒక ఐడియా వచ్చింది కదా? శ్రీవారి సేవ జూలై కోటాకు సంబంధించి ఇవన్నీ కూడా మీరు ఈ నెల మే 26 మధ్యాహ్నం 3 గంటలకి ఈ జూలై కోటాని మీరు బుక్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా జూలై కోటా అన్నమాట. ఓకేనా? ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనదండి. నేను స్లోగానే చెప్పాను. డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అయితే ఈ శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవ మీరందరూ కూడా సేవ అయిపోయాక స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఇవి పూర్తిగా ఉచితం అన్నమాట. అర్థమైందా? ఉచితం కాబట్టి ఫాస్ట్గా బుకింగ్ అయిపోతుంది. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఇక ఈరోజు ఉదయము మీ అందరికీ కూడా ఆగస్ట్ నెలకి సంబంధించి అంగ ప్రదక్షిణ టికెట్లు, శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన్ టికెట్లు ఈ వీడియో నేను మీకు పబ్లిష్ చేసే టైం కల్లా రిలీజ్ చేశారు. బుకింగ్ కూడా అయిపోయింది. అంగ ప్రదక్షిణ టికెట్లు అయితే 1 మినిట్లోనే అయిపోయినాయండి. శ్రీవాణి ట్రస్ట్ అంటారా, అది నేను చెప్పాను కదా, రోజుకి 500 టికెట్లే రిలీజ్ చేస్తారు. ఇది కూడా వెంటనే ఒక 5-10 నిమిషాల లోపలే అయిపోతుందండి. ఓకేనా? ఇక మధ్యాహ్నం 3 గంటలకు మీకు ఆగస్ట్ నెలకి సంబంధించి వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు అయితే రిలీజ్ చేస్తారు. బుక్ చేసుకోండి. వీటికి సంబంధించి మీకు ఎలా బుక్ చేసుకోవాలో తెలియకపోతే నేను నిన్న ఒక వీడియో చేశాను. కామెంట్ సెక్షన్ అడగండి, చెప్తాను. కొత్త వారి కోసం చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు ఈ వయోవృద్ధులు, వికలాంగుల కోటాలో బుక్ చేసుకోవాలి అంటే 90 రోజులు గ్యాప్ ఉందా లేదా తిరిగి రెండోసారి బుక్ చేసుకోవడానికి ఒక్కసారి చెక్ చేసుకోండి. ఓకేనా? ఇక మీ అందరూ తెలిసే ఉంటుంది, ఈ పాటికే న్యూస్ ఛానల్స్లో కానీ అన్ని ఛానల్స్లో చూసే ఉంటారు. విపరీతంగా వారం రోజుల నుంచి దర్శనం అయితే క్యూ లైన్ పెరిగిపోయింది. అందుకే కదా నేను ఇందాక చెప్పాను, సర్వదర్శన్ టోకెన్లు కూడా టైమింగ్స్ మార్చారు, నడక మార్గం టైమింగ్స్ మార్చారని. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ మే వాళ్ళు, జూన్ వాళ్ళు రండి. ఈ రద్దీ అనేది ఆల్మోస్ట్ జూన్ ఎండ్ వరకు ఇట్లనే ఉంటుంది. ఆల్మోస్ట్ అందరూ కవర్ చేసేస్తారు. వాళ్ళ కాలేజీలు, స్కూల్ స్టార్ట్ అయ్యే లోపల వెంటనే ఫ్యామిలీతో మొక్కులు తీర్చుకునే వాళ్ళు కొన్ని లక్షల్లో, కొండపైన 1 లక్ష మంది ఉంటారు, కింద ఒక 50,000 మంది ఈజీగా తిరుపతిలో ఉంటారు. రొటేషన్ 1,50,000 మంది తిరుమల, తిరుపతి తిరుగుతూ ఉంటారండి. అంత ఫ్లోటింగ్ అనేది ఇప్పుడైతే తిరుపతిలో ఉంది. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఇక మీ అందరికీ ఆగస్ట్ నెలకి సంబంధించి 300 రూపాయల దర్శన్ టికెట్ అనేది మీకు ఈ నెల మే 25 ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు రూములు రిలీజ్ చేస్తారు. 2 రోజులు రూములు బుక్ చేసుకోవాలన్నా, టికెట్లు బుక్ చేసుకోవాలన్నా, వీటి గురించి అన్ని రూల్స్ నేను రేపు మీకు ఒక స్పెషల్ వీడియో చేసి చెప్తాను. మరి నేను ఈ వీడియో ఇప్పుడు సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.